సత్యతో శ్రీనివాస్ 6 టీవీ పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతం తిరుపతిలో అయితే మనము జగన్మాత చర్చి వద్ద ఉన్నాం. జగన్మాత చర్చిలో 2 రోజుల క్రితం కూడా క్రిస్టియన్స్ వేడుకలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది హిందూ సంఘాలు అయితే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జై శ్రీరామ్ అంటూ కూడా సరే నినాదాలు చేస్తున్నారు. అసలు ఎందుకు చర్చి ముందు వచ్చి నినాదాలు చేయాల్సిన ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు చర్చి ముందు వచ్చి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు? ఇక్కడ చర్చి ముందర మన క్రిస్మస్ సందర్భంగా ఒక హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ హిందూ సాంప్రదాయం ఎవరైతే పాటిస్తారో అటువంటి భక్తులు ఒక భక్తుడి యొక్క చిత్రపటాన్ని వేసి మేరీ మాత బొమ్మ దగ్గర అర్జించే విధంగా ఉంది. దీన్ని నేను ఖండిస్తున్నాం. ఈరోజు ఉదయం 5 గంటలకి ఒక మనోభావ దెబ్బతిన హిందూ మాకు ఈరోజు వాట్సాప్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. మేము చూసాము. ఇక్కడ చాలామంది అభిప్రాయ సేకరణ చేశాము. అందరూ అదే అంటున్నారు, మన హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని. దీన్ని ఖండిస్తూ ఈరోజు శాంతియుతంగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. పోలీసు వారు వచ్చి మీరు నిరసన తెలియజేయకూడదు, మీరు ఇక్కడ చర్చి దగ్గర ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు వెంటనే మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాము. సార్, ఇది మా హిందూ మీకు ఆ చిత్రానికి ఏంటి ఆ చిత్రం, దానికి మీకు ఎందుకు అభ్యంతరం? మీరు చూడవచ్చు, ఒక మేరీ మాత బొమ్మ స్పష్టంగా ఉంది. అందులో ఈ పక్క ఏదో చిన్న బొమ్మ ఏదో ఉందో అది హిందూ ధర్మాన్ని పాటించే ఒక వ్యక్తి శుభ్రంగా పంచి కట్టుకున్నాడు, నడుము గుడ్డు కట్టుకున్నాడు. ఏదో గుళ్ళో ఏదైతే అర్చకులు ఏ విధంగా ఉంటారో, ఎవరు సేరు ఏ విధంగా డ్రెస్సింగ్ ఏ విధంగా ఉండదో ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్న ఒక భక్తుడు పోయేసి మేరీ మాత దగ్గర పోయేసి ఏదో యాజించినట్టు లేదా గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా, ఇదే పని చేస్తే మీరు చెప్పండి. అసలు ఈ యొక్క చర్చి ముందర వచ్చి ఈరోజు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఆ బొమ్మను తొలగించాలని సార్, ఆ చిత్రాన్ని చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది? జై శ్రీరామ్ ఆ చిత్రాన్ని చూస్తే స్పష్టంగా మనకు ఒక హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి అక్కడ పోయి మేరీ మాతని, జీసస్ క్రైస్ట్ని వాళ్ళని యాచిస్తూ వాళ్ళని ఏదో ప్రార్థన చేస్తున్నట్టుంది. ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. ఎందుకంటే హిందువుల్ని అవమానిస్తూ ఒక హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి పోయి వారిని యాచిస్తున్నట్టు ఉంది. ఇది ఇప్పుడు అయోధ్య రామ మందిరం కడుతున్న సమయంలో ఇలాంటి చిత్రాలు గీసి ఈ రోడ్లో ఎంత బిజీగా ఉండే రోడ్లో ఇంతమంది వెళుతూ ఉన్నప్పుడు వారు హిందువుల్ని ప్రత్యేకంగా అవమానించాలనే ఈ విధంగా కావాలనే చేశారు. దీని గురించి మేము హిందూ సంఘాలుగా దీన్ని చాలా కఠినంగా ఖండిస్తున్నాము. దీని గురించి వీరు వెంటనే దాన్ని తొలగించకపోతే మా ఆందోళన తీవ్రతరం చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కానీ పోలీసు వారిని కోరడం జరిగింది. చూడొచ్చు, ఏదైతే ఇక్కడ జగన్మాత చర్చి మనం చూడొచ్చు, 2 రోజులకు ముందు కూడా సరే క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ క్రమంలోనే ఏదైతే విద్యుత్ అలంకరణ కావచ్చు, ఏదైతే నూతనంగా పెయింటింగ్ కొట్టడం చేయడం కావచ్చు, మనం ఈ పక్క కానీ చూసుకున్నట్టయితే ఒకసారి ఈ పక్క మనం చూడొచ్చు, ఏదైతే వాళ్ళు ఏదైతే హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయో ఒక పోస్టర్ మనం చూడొచ్చు. ఏదైతే మేరీ మాత దానిపైన ఏదైతే యేసుక్రీస్తుని తీసుకోవచ్చిన పక్కన ఏదైతే పంచకట్టులో ఉన్నటువంటి మనం చిత్రం చూస్తున్నాం. ఈ యొక్క వచ్చి అయితే హిందూ ధర్మానికి సంబంధించిన ఈ చిత్రంగా కూడా సరే హిందూ సంఘాలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే హిందూ సంఘాలు అయితే ఒకటే చెప్తున్నాయి, ఏదైతే తిరుమలకు వెళ్ళే నడక మార్గంలో ఈ ప్రాంతం ఉండడంతో కూడా ఇక్కడ జగన్మాత చర్చిలో ఏదైతే వాళ్ళు గీసినటువంటి ఈ చిత్రాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామనేసి వెంటనే తొలగించాలనేసి కూడా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి లేని పక్షంలో కూడా సరే పెద్ద ఎత్తున ఆందోళనకరం చేస్తామనేసి హిందూ సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి. గడిచిన కొన్ని రోజులు